గైస్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది ZX10R. కోల్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. చలో ఓకే. గైస్ మనమైతే మాల్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఒక ఎంటీ స్పేస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. జస్ట్ టు షో this amazing beauty. Side నుంచి crazy ఉంది. So hey guys, welcome back to VSA Vlogs. Hope you're all doing good. So finally we meet again. So basic గా ఏమైతుందంటే చాలా రోజులు నేనైతే వీడియో అప్లోడ్ చేయడం మానేశాను కదా. సో ఇప్పుడు నాకైతే ఒక 1 day గ్యాప్ దొరికింది. ప్రెసెంట్ ఐఎమ్ ఇన్ తిరుపతి. ఇప్పుడు మనమైతే నెల్లూరుకి వెళ్తున్నాం అనమాట. ఈ 1 day గ్యాప్లో ఎక్కడికి వెళ్ళి రావచ్చు అని ఆలోచించుకున్నాను. సో మనకైతే నెల్లూరు కనిపించింది. సో వెంటనే మా ఫ్రెండ్స్కి అయితే మెసేజ్ చేశాను అనమాట దట్ ఐఎమ్ కమింగ్ అని చెప్పి. వాళ్ళు కూడా వచ్చి చిల్ అయిదామని చెప్పారు. సో ఐ లీవ్ ఎవ్రీథింగ్ అసైడ్. దిస్ ఈస్ ది మేజర్ గేమ్ చేంజింగ్ ప్రోడక్ట్ అనమాట. సో ఐ బిన్ వెయిటింగ్ దిస్ ఫర్ అబౌట్ 2 months రైట్ నౌ రావడానికి. సో మనకి ఫైనల్గా వచ్చింది. దిస్ ఈస్ ది గోప్రోస్ మైక్ అడాప్టర్ అనమాట. ఈ బుడ్డి చిన్న మైక్గా ఉన్న అడాప్టరు ఎంత పెద్ద గేమ్ చేంజర్ అంటే, సో ఇది లేకపోయింది అనుకో మీరు ఆడియో అయితే రికార్డ్ చేయలేరు కానీ వీడియో అయితే వస్తుంది. అంటే వీడియో అయితే పోతూ ఉంటుంది, మీరు మాట్లాడింది ఏం రికార్డ్ కాదు. సో బేసిక్గా ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సింపుల్ కూడా అయిపోతుంది. బేసిక్గా ఇంతవరకు నేనైతే ఒక పెద్ద సెటప్ వాడతాను నిన్న, మైక్ సెటప్, వైర్లెస్ మైక్ వాడతాను నిన్న. అవంతా ఇప్పుడు బేసిక్గా అవసరం లేదు, ఎవ్రీథింగ్ సింపుల్ అయిపోతుంది. నాకైతే కొంచెం హ్యాపీగా దొరికిందని చెప్పేసి. అండ్ దాంతోపాటు నేనైతే యూట్యూబ్ కామెంట్స్ అయితే చూస్తుంటే ప్రతి ఒక్కరు ఏమడుగుతున్నారంటే, సో లైక్ మీ హెయిర్ కేర్ రొటీన్ ఏంటి అని అడుగుతున్నారు. టు బీ వెరీ ఫ్రాంక్, నేను హెయిర్ కేర్ అంతగా చేయను అనమాట. ఐ జస్ట్ యూస్ షాంపూ అండ్ కండిషనర్. అందులో నేను ఏది వాడతాను మీకైతే సజెస్ట్ చేస్తా, పక్కన ఎత్తి పెట్టుకున్నా. అది వచ్చేసి మామా అర్త్ రోస్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అనమాట. ఇది వచ్చేసి మన హెయిర్ని నేచురల్గా 93% అయితే రెడ్యూస్ చేస్తుంది అనమాట, మన హెయిర్ ఫాల్ని. అండ్ దాంతోపాటు దిస్ మేక్స్ అవర్ హెయిర్ వెరీ స్ట్రాంగ్. అండ్ ఇది వచ్చేసి మేడ్ విత్ నేచర్ ఆఫ్ రోజ్మెరీ అండ్ అలాగే మేథీ దానా. సో రోజ్మెరీ వచ్చేసి మన స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ అయితే స్టిమ్యులేట్ చేసి అండ్ మన హెయిర్ ఫాలికల్స్ అయితే స్ట్రెంథెన్ చేస్తుంది అనమాట. అండ్ మేథీ దానా వచ్చేసి రెడ్యూసెస్ బ్రేకేజ్ అండ్ అలాగే ఎక్సెసివ్ షెడ్డింగ్. అండ్ దీంట్లో వచ్చి ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండదు. అండ్ ఈ రోజ్మెరీ అండ్ మేథీ దానా కూడా నేచురల్ కాంబినేషన్. సో గైస్ నేనైతే ఇప్పుడే తలసాన్ చేసుకొని వచ్చాను అనమాట. మన హెయిర్ ని అయితే బాగా రబ్ చేస్తున్నాం జస్ట్ టు సీ మనకైనా హెయిర్ ఫాల్స్ కనిపిస్తున్నాయేమో అనేసి, అంటే హెయిర్ ఫాల్ ఇంకా అవుతుందేమో అని. నాకు తెలిసినంత వరకు టవల్ ఎక్కడైతే కూడా నాకు కనిపించడం లేదు. సో ఐ థింక్ మై హెయిర్ ఫాల్ ఇష్యూ ఇస్ గాన్. సో గైస్ ఇంకా లేట్ ఎందుకు, ఈ ప్రోడక్ట్ ని కింద డిస్క్రిప్షన్ అయితే ట్యాగ్ చేస్తున్నా, వెళ్ళి చెక్అౌట్ చేయండి. అండ్ అలాగే మీరు కనుక మామా అర్త్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ యాప్లో కనుక షాపింగ్ చేస్తున్నట్టయితే నా కూపన్ కోడ్ VSA 2025 అయితే అసలు మర్చిపోతుంది, ఎందుకంటే మీకు 20% డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు ఇది వచ్చేసి మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకీ అలాంటి వెబ్సైట్స్లో కూడా అవైలబుల్గా ఉంది, యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా మనకైతే అవైలబుల్గా ఉంది అనమాట. సో వెంటనే వెళ్ళి చెక్అౌట్ చేయండి. గైస్ మనం నెల్లూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఒకసారి బయట క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. రివర్స్ కెమెరా ఆన్ చేస్తున్నాను చూడండి. వావ్ గైస్ చూస్తున్నారా ఎంత బాగుందో వెదర్ కూడా, ట్రూ బ్యూటీ. ఇందాకే వర్షం పడినట్టుంది ఇక్కడ. కార్తీక్ ఇస్ డ్రైవింగ్. రోడ్ భలే ఉంది కదా కార్తీక్. స్మెల్ కూడా ఫ్రెష్గా ఇప్పుడే వర్షం పడి వాసన వస్తుంది కదా, ఆ వాసన వస్తుంది. తీయాల్సిన అవసరం లేదు లేరా, స్మెల్ ఇంకా ఎక్కువ వద్దులే మనకు, ఇంత చాలు. బట్ గైస్ ఈ హైవే వేసిన తర్వాత నుంచి ప్రశాంతంగా నెల్లూరుకి పోయేసి వచ్చేయచ్చు. వానా వానా వెళ్ళు బాయ్ బాయ్. గైస్ వైపర్ సరిగ్గా పనిచేయడం లేదు, పెద్ద పెద్ద వర్షం. రే జస్ట్ ఇమాజిన్, మనం బైక్లో రావాలనుకున్నాం ఈరోజు Z9లో. వచ్చుంటే బైక్లో వచ్చింటే పరిస్థితి ఏంది చెప్పు కార్తీక్. ఎంజాయా? అరే ఈ రాయిల్ గుచ్చుకున్న రాయిల్ నా పడుతుందా, వర్షం కాదురా ఇది, రాయిల్ రా. 6 months అవుతుంది ఇప్పుడు వాన రైడ్ చేసి. అవును కదా. అయినా ఇప్పుడు మనము అరకు పోతున్నాం వర్షంలో. విజయవాడకి ట్రిప్ వేసాం మనం ఇప్పుడు ట్రిప్ వేసేసాము, రెడీగా ఉండు. బండి రెడీ చేయాలా పోయి. ఓకే సో గైస్ జూలై మేమైతే ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. వన్స్ అగైన్ మళ్ళీ నేను కార్తీక్ రైడ్కి అయితే వెళ్ళబోతున్నాము. తొందరలో మీకు రూట్ మ్యాప్ ఇచ్చేస్తారు, సూపర్గా అయితే ఎంజాయ్ చేస్తారు మీరు. ఇంకా బీ రెడీ. ఈ క్లైమేట్లో ఫుల్ వర్షం పడుతుంది. మాకైతే ఇప్పుడు పాట పెట్టుకొని పోవాలనిపిస్తుంది అనమాట. బట్ యూట్యూబర్ కష్టం ఏంటో తెలుసా, పాట పెట్టుకున్నాను అంటే బ్లాగ్ తీయలేను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది. సో నేనేం చేస్తాను, నేనే పాడతాను. ఒకసారి వినండి ఎలా ఉంటుందో. ఎలా కార్తీక్ లెట్స్ గో, పాడదామా? నా మైండ్లో ఏం పాట పోతుందో తెలుసా, చిరు 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 చినికై కురిసావే మరుక్షణమున మరుగైపోయావే, నువ్వే ప్రేమ బాణం, నువ్వే ప్రేమ పూనం, పువ్వై నవ్వగానే గాలి ఎగిరెను ప్రాణం, చెయ్యి చెయ్యి చెలిమిని చెయ్యి అంటూ హృదయం పలిగినదే, సై సై సరసకు సై అంటూ పాదం కదిలినదే, అదన్నే నీతో ఎత్తు
వచ్చింది కదా, సూపర్. ఇప్పుడు ఓకే, పాట అయిపోయింది, వచ్చేసా వర్షం కూడా తగ్గిపోయింది చూడండి, మొత్తం వర్షం తగ్గిపోయింది. వర్షం స్టార్ట్ అయినప్పుడు పాట పాడినా నేను. లెట్స్ గో. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇంకొక సాంగ్ పాడదాం. ఇందాక చూశాను రికార్డింగ్, కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది, అందుకే మైక్ అయితే కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు స్వీటీ పాట, మన అల్లు అర్జున్ సాంగ్. లెట్స్ గో. ఓకే, రెడీ రెడీ రెడీ. హే జిందగీని జాలిగా నీకు నచ్చినట్టుగా నీటిలాగా సాగిపోని. మన పాడమన్నావా? నెక్స్ట్ లైన్ పాడు. పాడు గజాల. ఓకే, 1 minute సార్. ఏ ఫేసుకున్న మాస్క్ ని తీసి కొట్టిన నెలకి చూడు ఒరిజినల్ ని. క్లాసులోన మాసుని మాసులోన క్లాసుని మిక్స్ చేసే బ్యూటీ హనీ మా స్వీటే. తర్వాత మీదే పాడరా, కంటిన్యూషన్ ఇరా. స్వీటీ అంటే ఇంకోటి చెప్తే మరి నేను స్వీటీ అన్నా. సరే సరే, ఓకే. నెక్స్ట్ సాంగ్, ఇంకో సాంగ్ కమన్. ఇంకో సాంగ్ ఏమని చెప్పు. ఏముంటది ఏంద్రా, చెప్పురా. ఏది అదేనా? ఏదో ఒక సాంగ్ తొందరగా తొందరగా అంటే నాకు రావట్లేదు, గుర్తు రావట్లేదు. ఏదో ఒక్క సాంగ్. నీకు నచ్చిన సాంగ్ వచ్చి గోరే. గోరేనా? దాన్ని పాడగలుగుతామంటావా? గోరే చూస్తూ చూస్తూ సిడిగాలల్లే చుట్టేస్తుంది నిలువెల్లా. ఉక్కిరి విక్కిరి అయిపోతున్నాను బిర్యానీది నీ వల్ల. ఇదరా అదరా అరేమన్నా తెలిసే వీలుందా? గోరే గొగ్గోరే గోరే గొగ్గోరే. ఓకే, వన్ మోర్ సాంగ్, వన్ లాస్ట్ సాంగ్. సరే గాయస్, ఇక్కడ ఈ టైర్ చూడండి, నేను నెంబర్ ప్లేట్ అయితే బ్లర్ చేస్తున్నా. ముందర వెనకాల డిస్కో డ్యాన్స్ ఆడుతుంది అనమాట టైర్. తెలిసే ఉంటుంది బ్రదర్కి అయితే ప్రాబ్లము, బట్ స్టిల్ ప్లీజ్ బీ సేఫ్. సో ఈ భార్గవ్ అనే అబ్బాయి రోజు మన వినయ్ బ్రోకి అయితే వచ్చి మరీ అడుగుతుంటాడు అనమాట, అన్న ఎక్కడ అని. సో ఫైనలీ భార్గవ్ కలిశాను. ఎలా అనిపిస్తుంది నీకు? సూపర్గా అనిపిస్తుంది అన్న. ఫస్ట్ టైం ఇంకా వీడియోలోనే చూస్తున్నా, ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నా నిన్ను. నైస్ టు మీట్ యూ రా. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. కలుద్దాం. బాయ్ గైస్, ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ది ZX10R. కోల్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. చలో, ఓకే. సో గైస్, 10R అయితే అక్కడ పెట్టేసి మనమైతే కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నాం అనమాట. బ్రో కూడా ఇక్కడ పైకి ఎక్కి మరి తీసుకుంటాం. బండి బాగుందా బ్రో? సూపర్గా వచ్చింది ఆ ఫొటోస్. చలో గైస్, ఇప్పుడైతే బైక్ని తీసుకునేసి అట్లా మనమైతే ఒక రౌండ్ వెళ్తాం. ఈలోపు హెల్మెట్ వేసుకునేస్తా, జస్ట్ పక్కనే కాబట్టి వేసుకోలేదు ఇందాక, ఇప్పుడు వేసుకుంటాం పదండి. సో గైస్, మనమైతే రైడ్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా మనమైతే ఐస్ క్రీమ్ తినడానికి మెక్డానల్డ్స్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. సో నేను వచ్చి ఏం చెప్పుకున్నానంటే, ఇది ఓరియో మిక్స్డ్ విత్ మ్యాంగో అనమాట. సమ్మర్ టైం ఆల్మోస్ట్ అయిపోయింది, అన్ని మ్యాంగోలే తింటాను నేను. చిన్నప్పుడు నాకు భలే ఇంట్రెస్ట్ ఉండేది అబ్బా మ్యాంగోస్ తినాలని, ఇప్పుడు ఎందుకు అంత ఇంట్రెస్ట్ వేయడం లేదు, లైట్ తీసుకునేసినాను. సో గైస్, మనమైతే మాల్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఒక ఎంటీ స్పేస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట, జస్ట్ టు షో దిస్ అమేజింగ్ బ్యూటీ. నెక్స్ట్ లెవెల్ అయితే మోడ్స్ ఉన్నాయి దీంట్లో. నేను కొంచెం బ్రైట్నెస్ డౌన్ చేసి చూపిస్తాను చూడండి. ఎవ్రీథింగ్ ఈజ్ క్రేజీ. అవుట్ సైడ్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ జస్ట్ 1 సెకండ్. సో అవుట్ సైడ్ మనం కనుక బయట నుంచి చూసుకుంటే సస్పెన్షన్స్ వరకు చాలా వరకు పైకి రేస్ చేసుకున్నాడు గ్రౌండ్ క్లియరెన్స్ కోసము. అండ్ దాని తర్వాత గౌతమ్ ఇన్స్టా ఐడి అనమాట. అండ్ బ్యాక్ సైడ్ టేల్ లైట్ దగ్గరికి వచ్చేసరికి చాలా బాగుంది. ఇన్ఫ్యాక్ట్ పైన వేయించినాడు. సో చూసారా, బ్యాక్ సైడ్ నుంచి క్రేజీ ఉంది. టు బి వెరీ ఫ్రాంక్, ఇట్స్ బ్యూటిఫుల్. ఒకసారి లోపల కూడా వెళ్ళి చూద్దాము. ఐ విల్ షో యూ గైస్ ఇన్సైడ్ ఎట్లుంటుందో. సో ఇవి వచ్చేసి మన స్ట్రిప్ లైట్స్, DRL లైట్స్ మొత్తం డిస్కోనే. అండ్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, విండ్షీల్డ్ క్రాక్ ఉంది. అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్ ఇన్సైడ్ బేసిక్లీ ది సేమ్ యాజ్ రెగ్యులర్ థార్స్, బట్ స్టిల్
తార్ని మనం ఎలా అయితే మనం అనుకుంటామో దాన్ని మాడిఫై చేయించుకుంటే దాని ఒక బ్యూటీ అనేది బయటికి తెలుస్తుంది. సో ఎవ్రీథింగ్ ఇన్సైడ్ ఈజ్ నార్మల్, ఐ థింక్ సో. ఐ డోంట్ నో వాడేమన్నా గీసు మార్చుంటే, ఐ డోంట్ నో అబౌట్ దట్, బట్ ఐ విల్ షో యూ. సో గైస్ మన కార్ ఓనర్, తార్ ఓనర్ని అయితే పరిచయం చేస్తా చూడండి. హీస్ గౌతమ్. హాయ్ గైస్. గైస్ నేను ఇందాక చెప్పాను కదా, తార్ని మనం ఏ విధంగా అయితే బిల్డ్ చేస్తామో అది మన పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేస్తుంది అని చెప్పి. సో బ్రో పర్సనాలిటీకి ఓకే గాయస్, మన తార్ అయితే అక్కడ ఉంది. మనమైతే ఇక్కడ జ్యూస్ తాగుతున్నాం అనమాట. రెడ్ బుల్లో ఏదో కొత్త ఫ్లేవర్ వచ్చింది ప్లస్ అనేసి, ట్రై చేద్దాం అనుకుంటా ఉన్నాను. వీళ్ళేమో మోగులు తీసుకున్నారు, ఈ బ్రో ఏం తీసుకోలేదనమాట, డైట్ అంటే జిమ్ బాడీ. సో మనమైతే ఇది తాగుదాం, నైట్ పడుకోము, ఎట్లా బయట తిరిగేదే, లెట్స్ గో. సో గైస్ మేము అలా రోడ్ నుంచి వచ్చేటప్పుడు మాకైతే ఇక్కడ ఎగ్జిబిషన్ కనిపిస్తుంది అనమాట. సో అందరూ డిసైడ్ అయ్యామన్నమాట ఒకసారి వెళ్దామని. ఇక్కడ మట్టి కనిపిస్తుంది కదా, సో ఒకసారి చిన్న ఆఫ్ రోడ్ అనుకోండి, ట్రై చేద్దాం. వెహికల్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేసి. ఏం కొట్టండి, మనం మెల్లగానే వెళ్ళిపోయేది. ఇక్కడ కాదు, దిస్ ఈస్ తార్. సో గైస్ మాకైతే లక్కీగా ఫ్రీగా వచ్చింది అనమాట ఈ పాసులు. ఒక అంకుల్, కైట్ హార్టెడ్ అంకుల్ మాకైతే పాసులు ఫ్రీగా ఇచ్చేసాడు. సో థ్యాంక్ యూ అంకుల్. సో గైస్ మనమైతే గాల్లోకి స్టార్ట్ అయిపోయాం అనమాట. వీఆర్ ఇన్ ది మిడ్ ఆఫ్ ది ఎయిర్. అయ్యో వద్దమ్మా, సడన్ గా తిప్పుతున్నాడు స్పీడ్. సో మనకి ఫోన్ వెళ్తా అంత భయం లేదు. కొంచెం అలా స్పీడ్ పెంచు. స్పీడ్ బానే. ఓకే బ్రో గాల్లో ఉన్నాం ఫ్రెండ్స్. సరిపోదు గైస్ మనైతే గాల్లో ఆపేశాడు. మన తారుని చూపిస్తాను చూడండి మీకు. చూడండి మన తారు ఇదే ఉంది. సో ఇప్పుడు రైడ్ ఎక్స్పీరియన్స్ మన కార్తిక్ని అడుగుదాం. చెప్పు కార్తిక్. ఏం ఎంజాయ్మెంట్, స్లోగా తిప్పుతున్నాడు వాడు. బాధపడుతున్నావు కార్తిక్? బాధపడద్దు కార్తిక్. సో గైస్ ఫైనల్గా మనమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయాం. సో ఆల్రెడీ మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో వీడియో కనుక నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను మళ్ళీ అయితే ఇంకొక వీడియో కోసం మళ్ళీ రేపైతే వేరే ట్రావెల్ చేస్తాను. బేసిక్గా చెప్పాలంటే నాకు ఇంట్లో ఉండి బోర్ కొట్టేస్తుంది. వరుసగా ఈ జూన్ మొత్తం నేను ట్రావెల్ చేస్తూనే ఉన్నాను అనమాట. అప్ డౌన్ అంటే అప్ డౌన్ ఇన్ ద సెన్స్ ఏంటంటే లైక్ తిరుపతికి ఒక 2 సార్లు వస్తున్నాను, కానీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ వరుస పెట్టి తిరుగుతున్నాను. సో దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఇంట్లో ఉండడం ఇంకా సెట్ కాదు. రోజుకి ఎక్కడో ఒక చోటికి ట్రావెల్ అవ్వాలని ఫిక్స్ అయిపోయా. సో ఇంకా రేపు ఒక్క రోజు తిరుపతిలో రెస్ట్ తీసుకొని మళ్ళీ బెంగళూరుకి Z9 తీసుకొని వెళ్ళిపోతున్నా. సీ యు గైస్ అగైన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో.